నాగర్ కర్నూలు జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. మైలారం గ్రామంలో మైనింగ్ కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. మైనింగ్ వద్దు గుట్ట ముద్దు అనే నినాదంతో రైతులు రిలే నిరాహార దీక్షలకు సిద్దమయ్యారు. దాంతో పోలీసులు పలువురు రైతులు స్థానికులను ముందస్తు అరెస్టు చేసి పిఎస్ కు తరలించడంతో ఉద్రిక్తత నెలకొంది. తమ గ్రామానికి చెందిన రైతులను అక్రమంగా అరెస్టు చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున మహిళలు, రైతులు రోడ్డుపైకి చేరి నిరసనకు దిగారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు గ్రామంలోకి రాకుండా కంచె ఏర్పాటు చేశారు. పట్టిస్తాడా వంశకోశం కట్టిస్తాడా ఎవరు రాజకీయం చేసింది మంత్రి పట్టుకోపని కానీ ఏమైనా తప్పు చేస్తా తప్పు సిగ్గు కోట్లు సంపాదిస్తున్నాం న్యాయం ప్రకారం పోతే డబ్బు ఉంది. కొంతమంది రారు, కొంతమంది వస్తారు. వచ్చిన వాళ్ళని చేతానం చేసుకోకుండా చేస్తే మేము ఏం చేయాలి? ఆ ఎమ్మెల్యే గారికి ఎందుకు సిగ్గు లేదు, ఎందుకు శారం లేదు? మేము ఏం చేసినా మా గురించి మాకేదో మాకు చూస్తే మేము పోమా? నాగర్ కర్నూలు జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. మైలారం గ్రామంలో మైనింగ్ కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. మైనింగ్ వద్దు గుట్ట ముద్దు అనే నినాదంతో రైతులు రిలే నిరాహార దీక్షలకు సిద్దమయ్యారు. దాంతో పోలీసులు పలువురు రైతులు స్థానికులను ముందస్తు అరెస్టు చేసి పిఎస్ కు తరలించడంతో ఉద్రిక్తత నెలకొంది. తమ గ్రామానికి చెందిన రైతులను అక్రమంగా అరెస్టు చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున మహిళలు, రైతులు రోడ్డుపైకి చేరి నిరసనకు దిగారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు గ్రామంలోకి రాకుండా కంచె ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి. నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం మైలారం గ్రామంలో ఇవాళ ఉదయం నుంచి తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. మైలారం మైనింగ్ వెలికితీతను కార్యక్రమాన్ని నిలిపివేయాలని గత 3 నెలలుగా ఆ గ్రామ రైతులు, అదేవిధంగా ప్రజలు శాంతియుతంగా పోరాటానికి కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిలో ఈ పోరాటంలో ఒక ముందడుగు వేయాలంటూ ఈ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ విషయంలో పోలీసులు ఆ గ్రామంలోని కొంతమంది రైతులను, అదేవిధంగా మైలారం గ్రామ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిని కూడా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎవరైతే పోలీసులు గ్రామస్తులను, అదేవిధంగా పరిరక్షణ కమిటీ సభ్యుడి అధ్యక్షుడిని కూడా అరెస్టు చేయడంతో గ్రామస్తులు వారిని వెంటనే విడుదల చేయాలంటూ కూడా రోడ్లపైకి వచ్చిన పరిస్థితి ఉంది. గ్రామంలోకి ఎట్టి పరిస్థితుల్లో నిరాహార దీక్షలు ఆపేదే లేదంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. గ్రామంలోకి ఎలాంటి ఎవరు రాకుండా, అదేవిధంగా పోలీసులు కూడా రాకుండా గ్రామం చుట్టూ కంచె వేసుకొని గ్రామంలో నిరాహార దీక్షలు చేపట్టాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోని ప్రొఫెసర్ హరహర గోపాల్, అదేవిధంగా కొంతమంది ప్రజా సంఘాల నాయకులు కూడా ఈ రిలే నిరాహార దీక్షలకు మద్దతు తెలపడానికి ఈ రోజు రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు పూర్తి కట్టుదిట్టమైన రక్షణ తీసుకుంటున్నారు. మైలారం గ్రామంలోకి ఎవరికి రానివ్వకుండా కూడా ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గ్రామంలోని ప్రజలు కూడా తీవ్ర ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే గ్రామంలో ప్రజలు తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నారు. తమను గ్రామస్తులను, అదేవిధంగా ఎవరినైతే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారో వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు, వాళ్ళని వెంటనే విడుదల చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ వాళ్ళను అరెస్ట్ చేయకపోతే తాము ఆత్మహత్యకైనా సిద్ధమంటూ కూడా వాళ్ళు ఏదైతే విషయం తీసుకున్న బాటిళ్లను కూడా చేతిలో పట్టుకొని రోడ్డు పైన నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ప్రస్తుతానికి మైలారం గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఈ నిరసన కార్యక్రమం ఇలాగే కొనసాగే అవకాశం అయితే ఉంది. అంటే ఎంతమందిని అరెస్ట్ చేస్తారో అధికారులు ఏమంటున్నారు శశి?
ప్రస్తుతానికైతే గ్రామంలోని దాదాపుగా 15 నుంచి 20 మంది రైతులను అదేవిధంగా అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ గ్రామంలోనికి ఎవరు రానివ్వకుండా అదేవిధంగా ఈ ఏదైతే మైనింగ్ ఉందో దానిని ఆపు చేయాలంటూ కూడా గ్రామస్తులు ఏదైతే రిలే నిరాహార దీక్షను కొనసాగించాలని నిర్ణయించుకున్నారో దానిని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇవన్నీ ప్రభుత్వం నుంచి కూడా ఈ మైనింగ్ అనేది కొనసాగుతుంది. అప్పటి నుంచి గ్రామస్తులు ఈ మైనింగ్ ఆపాలని చూస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా దీనిని పట్టించుకోకపోవడంతో మైలారం గ్రామస్తులు దీనిని ఈ ఉద్యమాన్ని తీవ్ర రూపం దాల్చాలంటూ కూడా ఈ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని చూస్తున్నారు. కాకపోతే ఈ రోజు ఈ నిరాహార దీక్షలకు పలు ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలపడానికి రాబోతున్న సంగతి తెలుసుకున్న పోలీసులు స్థానికంగా ఉన్న రైతులను అరెస్ట్ చేయడంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు అదేవిధంగా గ్రామస్తులకు మధ్య కూడా తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శశి. అప్పుడు మైనింగ్ సపోర్ట్ మమ్మల్ని